వస్తే సంతోషం. రైట్, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, సో ఇవాళ మేజర్ డెవలప్మెంట్స్ అంటే ఈరోజు ఆయన రావటం ఇక్కడికి 2 days ఇక్కడే ఉండటం కీలకమైన అంశాల మీద. సహజంగానే ప్రపంచ పోలీస్ మొత్తం అన్ని కెమెరాలు ఇటువైపు తిప్పి ఈ పాటికి అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని చూస్తూ ఉంటుంటాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని. డొనాల్డ్ ట్రంప్ ఆయన అంటే వివిధ దేశాల్లో యుద్ధాలు చేయించి తర్వాత యుద్ధాలు ఆపి శాంతి బహుమతి కోసం రికమెండేషన్ లెటర్లు చివరికి మునీల్ లాంటి వాళ్ళ చేత కూడా రాయించుకొని వెళ్తున్న క్రమంలో ఈరోజు రేపు అయితే ఆయన వేరే చోట దృష్టి పెట్టడం అనుకుంటున్నాను, మీరేమంటారు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఈరోజు దేశానికి విచ్చేస్తున్నటువంటి రష్యా అధినేత వ్లాడిమిర్ పుటిన్ గారికి భారతదేశ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. అంతర్జాతీయ సంబంధాలు దౌత్య నీతి అండి ప్రధానంగా మన దేశ ప్రజల యొక్క అవసరాలు, మన యొక్క దేశ ప్రజల యొక్క పురోగతితో, దేశ అభివృద్ధితో ముడిపడే విధంగా దౌత్య విధానాలు, అంతర్జాతీయ విధానాలు ఉంటాయి. ఏ దేశ ప్రయోజనాలు ఆ దేశం కాపాడుకోవాలి. ఈరోజు ఏదో దేశంతో ఎవరో ఇప్పుడు ఏ దేశంతో వాణిజ్యం చేసుకోవాలా వద్దా నిర్ణయించుకునేది భారతదేశం. తనకు మిత్రులు ఎవరు శత్రులు ఎవరో డిసైడ్ చేసుకునేది భారతదేశం. అంతేగాని ఏ అమెరికా వాడు లేకపోతే చైనా వాడు పాకిస్తాన్ వాడు చెప్పాడని చెప్పి నేను ఆడితో ఇప్పుడు క్లాస్లో ఉంటది, నేను ఆడితో మాట్లాడట్లేదు కాబట్టి నువ్వు కూడా ఆడితో మాట్లాడు, మాకు నువ్వు నాతోనే ఉండు, నువ్వు ఆడితో పిల్లలు అంటుంటా చూడండి. ఆ టైపు చేస్తే మనమేమో వాళ్ళ బానిసలం కాదు కదా. ఇప్పుడు అమెరికా ఏమంటది, అసలు ప్రపంచ దేశాల్లో యుద్ధోన్మాదంతో ఊగిపోయేది అమెరికా. ఇరాక్తో యుద్ధం చేసింది ఎవరు, వియట్నాంతో యుద్ధం చేసింది ఎవరు, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేసింది ఎవరు, సార్ రకరకాలు చేసుకుంటారు. అది వాళ్ళు వచ్చి మనకి డిక్టేట్ చేసి నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు, వీడితో వ్యాపారం చేయొద్దు, వీడితో చేయొద్దు, ఆడితో చేయొద్దు అంటే మనమైనా అమెరికా బానిసత్వంలో ఉన్నాం లేకపోతే వేరే దేశ బానిసత్వంలో, యూరోపియన్ యూనియన్ బానిసత్వంలో ఉన్నాం? భారతదేశ ప్రజలకి ఏది అవసరం ఆ నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు చమురు కొనుగోలు విషయంలో అమెరికా తీసుకోవద్దు అంటది. జో బైడెన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనే ఫోన్ చేసి చెప్పాడు, మీరు రష్యా నుంచి కొనుక్కొని అది శుద్ధి చేసి తక్కువ రేటుకి మాకు పంపించండి, ఆ రకంగా చేస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకుండా ఉంటాయి అని చెప్పేసి ఆయనే చెప్పాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనుగోలు చేసి ట్రంప్ వచ్చి నువ్వు కొంటానికి వీల్లేదు, నేను ఆంక్షలు పెట్టి వాళ్ళు కొంటున్నాం కాబట్టి, నువ్వు అక్కడ రష్యాతో కొంటున్నావు కాబట్టి నేను 50% టారిఫ్ విధిస్తా అంటాడు. ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి ఆలోచన మారిపోయింది. అమెరికా వాడు రష్యాతో వ్యాపారం చేయట్లేదా అంటే చాలా చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు. 33.5 మెట్రిక్ టన్నులు పెట్లు చేసుకుంటున్నారు రష్యా నుంచి అమెరికా. అలాగే 435 టన్నులు యురేనియం కొంటున్నారు. అలాగే యూరోపియన్ యూనియన్ 3 మిలియన్ టన్నుల నికిల్ కొంటుంది రష్యా నుంచి. యూరోపియన్ యూనియన్ 18 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ కొంటుంది. యూరోపియన్ యూనియన్ 8 మెట్రిక్ టన్నుల ఆయిల్ కొంటుంది రష్యా నుంచి. చైనా కొంటుంది. అందరూ కొనుక్కుంటున్నారు, మేము కొంటేనే మా మీద ఎందుకు ఆక్షలు, మీరు కొంటున్నారు, యూరోపియన్ కొనుక్కుంటుంది, అందరూ కొంటుంటే మా మీద ఆక్షలు ఎందుకు అంటే ఏంటి? ఒక నియంత్రణతో పోకడి. మేము చెప్పింది వినాలి, మేము ఇవ్వకపోతే మీరు టారిఫ్ విధిస్తా ఉన్నాం. విధిస్తే విధించారు. ఇప్పుడు ఏమైంది మనకి? ఈరోజు సెకండ్ క్వార్టర్ జీఈపీ 8.2%. అమెరికా తలపట్టుకుంటుంది. 8.2% ఎలా వచ్చేసి టారిఫ్ పెట్టేశాం కదా, అయినా సరే వాణిజ్యం ఎలా ఉందంటే అలాగే ఉంది మరి. సో ఈ నేపథ్యంలో పుటిన్ గారు భారతదేశానికి రావటం ఒక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చూస్తున్నాయి. అమెరికా కాదు, చైనా కావచ్చు, అందరూ చూస్తాయి ఏ రకంగా చేయబోతున్నారు, ఏ రకంగా ఉండబోతున్నారు దాని మీద ఒక ఆలోచన అయితే ఉందో చూస్తారు. అయితే దీనిలో కేవలం డిఫెన్స్ గురించి కాదండి. ఇప్పుడు రష్యా మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్ అనేక రంగాల్లో. ఈరోజు ఆయా రంగాల్లో విస్తరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు డిఫెన్సే కాదు, అణువిద్యుత్, పౌర అవసరాల కోసం అణువిద్యుత్తు, అలాగే స్పేస్, అంతరిక్ష పరిశోధన, మన గగన్యాన్ దానికి రష్యా నుంచి మనకు సహకారం, మన వ్యోమగామికులకి ట్రైనింగ్ రష్యా ఇవ్వబోతుంది. అలాగే డీప్ సీ ఎక్స్ప్లోరేషన్, సముద్ర గర్భ ఎక్స్ప్లోరేషన్ కావచ్చు, అలాగే అగ్రికల్చర్ వ్యవసాయం కావచ్చు, అలాగే వాణిజ్యం కావచ్చు. అనేక రంగాల్లో రష్యా యొక్క మనం ఇద్దరు కలిసి ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ రకమైన ఆలోచన చేస్తున్నాం. ఈ రోజు అంతర్జాతీయంగా ఇప్పుడు అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో కూడా మన ఎగుమతులు ఇప్పుడు వరకు రష్యాకి పెద్దగా వెళ్ళలేదు. ఈరోజు వాణిజ్యం చూసుకుంటే అండి వాసుదేవన్ గారు, రష్యాతో వాణిజ్యం దగ్గరగా $68 బిలియన్ ఉంటే మనకి దానిలో భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేది కేవలం $4 బిలియన్ ఉంది. మనం రష్యా నుంచి $64 బిలియన్ కొనుగోలు చేస్తాం. చూడండి వాణిజ్య లోటు ఎంత ఉంది.
సో దీని లోటు భర్తీ చేసుకోవాలని చెప్పేసి ఇటీవల మన 2 రోజుల క్రితం క్రిమినల్ స్పోక్స్ పర్సన్ డిమిట్రీ పోస్కో ఆయన ప్రెస్ తో మాట్లాడుతూ కూడా చెప్పారు. అలాగే వ్లాదిమిర్ పుటిన్ గారు కూడా నిన్న మొన్న మీడియాతో మాట్లాడుతూ మేము ఇటు అనేక అంశాల మీద చర్చిస్తాం, ట్రేడ్ లోటును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాం. సో ఈ సందర్భంగా మన రష్యా మార్కెట్స్ దే ఆర్ ఓపెన్ టు ఇండియా. భారతదేశానికి రష్యా మార్కెట్ ఓపెన్ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. ఏ పదార్థాలు అయితే, ఏ ఎగుమతులు అయితే మనకు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళలేక ఆగిపోతున్నాయో ఇందాక మిత్రులు చెప్పారు, అటువంటివి కూడా రష్యాకు పంపించే విధంగా. ఎందుకంటే రష్యా మార్కెట్ ఎక్కువ ఇప్పుడు చైనా ఆక్యుపై చేసి కూర్చుంది, చైనా ఎక్కువ చేస్తుంది. దాన్ని మనం రిప్లేస్ చేసే విధంగా, దాన్ని రిప్లేస్ కాదు అంటే కొంత పోర్షన్ భారతదేశానికి కూడా ఇచ్చే విధంగా వాళ్ళు డోర్స్ ఓపెన్ చేస్తారు. ఆ రకంగా రష్యాతో ఒక వాణిజ్యం కూడా మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అలా లోటు భర్తీ చేసుకోవాల్సి ఉంది. వ్యవసాయ అవసరాలు కాదు, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ కావచ్చు. ఈ రోజు ఏపీ నుంచి షింప్ ఎక్స్పోర్ట్స్ అమెరికా కొంత తగ్గాయి. అలాంటి షింప్ ఎక్స్పోర్ట్స్ రష్యా పంపించాం అనుకోండి, మనకు కొత్త మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా. అంటే రష్యాకి రిక్వైర్మెంట్ ఉండాలి కదా, అంటే రష్యాకి సహజ సిద్ధంగా అలాంటి రిక్వైర్మెంట్ ఉంటే మనం పంపించవచ్చు, అటువైపు నుంచి కూడా ఉండాలి. అవునండి, ఉందండి. అదే అన్నారు మొన్న పుటిన్ గారును డిమిట్రీ పోస్కో గారు అన్నారు, వీఆర్ ఓపెనింగ్ ఆల్ డోర్స్ ఫర్ ఇండియా. మనం ఏ అయితే మార్కెట్స్, అటువంటి మార్కెట్స్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అక్కడ, దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయలేదు ఇప్పటి వరకు. సో అటువంటి, ఎందుకంటే ఈ ట్రేడ్ డెఫిషియెంట్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఎక్స్పోర్ట్ పెంచాలి భారతదేశం నుంచి. ఆ రకం ఏమేమి ఉన్నాయి, ఎందుకంటే ఈ రోజు పుటిన్ గారు ఒక్కళ్ళే రావట్లేదండి, హీస్ బ్రింగ్ ఏ బిగ్ డెలిగేషన్. శుక్రవారం నాడు భారత్ మండపంలో హ్యూజ్ మీటింగ్ ఉండబోతుంది. రష్యన్ డెలిగేషన్, అలాగే ఇండియన్ బిజినెస్ మెన్, రష్యన్ బిజినెస్ మెన్ అందరూ కూర్చొని భారత్ మండపంలో అనేక మంది, కనీసం ఒక 300-400 మంది ఉంటారు, అందరూ కూర్చొని మాట్లాడుకోబోతున్నారు. సో ఇదేదో చిన్నగా ఏదో పుటిన్ గారు వచ్చేసి ఆ డిఫెన్స్ S-400, S-500, S-57 అక్కడితో పరిమితం కాదండి. ఇట్స్ లార్జ్ మచ్ మోర్ ఇంప్లికేషన్. ఇంకోటి కూడా ఒకటి చెప్తున్నాను, ఈ మధ్య కొత్తగా వస్తున్న వాదన ఏంటంటే ఎంతసేపు డిఫెన్స్ అయినా, యుద్ధాలైనా, యుద్ధం మాత్రం పెరిగిపోతుంది, ఆయుధాలు కొనుక్కుంటామేనా, ఇదే పని, ఇంక వేరేది ఉండదా అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, దేశం అంటూ ఒకటి ఉంటే మిగతా విషయాలు. ఈరోజు భారతదేశం 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఎందుకు ఉండిపోయింది? మనం 1000 సంవత్సరాల ముందు ప్రపంచ జీడిపిలో 30% మందే. అత్యంత బలిష్టమైన దేశం, అలాగే సంపన్నమైన దేశం భారతదేశం. అలాంటి భారతదేశాన్ని ఎవరు కబలించారు? గజనీలు, గోరీలు, వీళ్ళేమో పెద్ద వాళ్ళు సైంటిస్టులు ఏం కాదు కదా, బార్బేరియన్స్, గజ దొంగలు కత్తులు కటార్లు పట్టుకొని వచ్చి మన మీద దాడి చేశారు. మనం రక్షించుకోలేకపోయాం. మన ప్రపంచంలో సంపన్న దేశం ఆ రోజు కూడా మనం ఎందుకు రక్షించుకోలేకపోయాము? మన ఆయుధాలు అయ్యి మన రక్షణ మళ్ళీ వస్తాను రవికిరణ్ గారు. నేనేంటంటే దేశ రక్షణ ముఖ్యం, అది కూడా ముఖ్యం. దేశ రక్షణని మీరు తక్కువ వచ్చిన పక్కన పాకిస్తాన్, ఇంకో పక్కన చైనా ఉంది. దేశాన్ని రక్షించుకోవద్దా? మన స్వతంత్రం వచ్చాక మన దేశ భూభాగం మనం కోల్పోలేదా? అక్షయ చిహ్నం ఎవరిది? మనది కాదా? మనం కోల్పోలేదా? That is a vast subject. Certainly we will discuss Sunday sometime later. ఒకసారి మనం పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. పాపారావు గారు, పుతిన్ గారి పర్యటన 2 రోజులు, యుద్ధ